నమస్కారం. వాజీ వార్తలకు స్వాగతం. ముందుగా ఇలాంటి ముఖ్యాంశాలు చూద్దాం. యోగాభ్యాస కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. యోగా జీవితంలో భాగం కావాలని పిలుపు. కంప్యూటరీకరణపై డీసీసీబీ ఉద్యోగులకు 2 రోజుల శిక్షణ. రైతులకు మెరుగైన సేవలు అందిస్తామన్న డీసీసీబీ జనరల్ మేనేజర్ సత్యనారాయణ. రేషన్ వాహనాలు మళ్లీ తిరిగేలా ప్రభుత్వం పునరాలోచించాలి. రేషన్ వాహనాల డ్రైవర్ల విన్నపం. ఇక వివరాలకు వెళ్తే యోగాంధ్ర సాధనే లక్ష్యంగా ప్రభుత్వం చేపట్టిన యోగాభ్యాస కార్యక్రమానికి విజయనగరం జిల్లాలో శ్రీకారం చుట్టారు. దీనిలో భాగంగా 4 రోజుల పాటు నిర్వహించనున్న యోగా మంత్ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రారంభించారు. యోగా ప్రతి ఒక్క జీవితంలో భాగం కావాలని ఆయన పిలుపునిచ్చారు. స్థానిక రాజీవ్ క్రీడా మైదానంలో యోగాభ్యాస కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ అంబేద్కర్, ఎమ్మెల్సీ గాదె శ్రీనివాసనాయుడు, జాయింట్ కలెక్టర్ సేతు మాధవన్ ప్రారంభించారు. ఈ నేపథ్యంలో 4 రోజుల ముందు నుంచే యోగా అభ్యాసన విస్తృత అవగాహన కార్యక్రమాన్ని జిల్లాలో ప్రారంభించారు. వందలాది మంది వివిధ వర్గాలకు చెందిన ప్రజలు యోగాసనాలు వేశారు. జిల్లా కలెక్టర్, జేసీ, ఇతర ఉన్నతాధికారులు అంతా ఈ కార్యక్రమంలో పాల్గొని యోగాభ్యాసన చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ అంబేద్కర్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరి జీవితంలో యోగా ఒక భాగం కావాలని కోరారు. మన ప్రాచీన సంస్కృతిలో యోగా ఒక భాగమని, దీన్ని అందరూ అభ్యసించవలసిన అవసరం ఉందని పేర్కొన్నారు. దీన్ని ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం కల్పించాలనే ఉద్దేశంతోనే 10 సంవత్సరాల క్రితం గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ యోగా దినోత్సవాన్ని శ్రీకారం చుట్టారని తెలియజేశారు. నెల రోజులు అంటే ఇవాళ మే 21 నుండి జూన్ 21 వరకు నెల రోజుల కార్యక్రమాన్ని ప్రభుత్వం రూపొందించడం జరిగింది. అవన్నీ కూడా మనం ఏంటంటే జిల్లా స్థాయి నుండి గ్రామ స్థాయి వరకు ప్రతి ఒక్కరూ కూడా ఇందులో భాగస్వామ్యం చేస్తూ ఈ యోగాంధ్ర కార్యక్రమం ఏదైతే ప్రభుత్వం వారు నిర్దేశించారో దాన్ని పూర్తి స్థాయిలో మనం ఈ జిల్లాలో నిర్వహించుకోవడానికి, తద్వారా జూన్ 27 జరిగిన అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా జిల్లాలో కూడా భారీ స్థాయిలో కార్యక్రమం చేపట్టడం ద్వారా ఈ కార్యక్రమాన్ని యోగా యొక్క ప్రాముఖ్యతని ఏదైతే ముఖ్యమంత్రి గారి ఉద్దేశం అది ఉందో అది ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి కావాల్సిన అన్ని ఏర్పాట్లు కూడా చేపట్టడం జరుగుతుంది. ఇవి రోజువారీ కార్యక్రమం, వారం కార్యక్రమాల ద్వారా జూన్ 21 వరకు ఈ జిల్లాలో ఈ యోగాకు సంబంధించిన యోగాంధ్ర కార్యక్రమంలో అన్ని ఏర్పాట్లు కూడా కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. వాగ్దేవి సమారాధన తెలుగు భాషా పరిరక్షణ సేవా సమితి ఆధ్వర్యంలో స్థానిక గురజాడ నివాసంలో విద్యార్థులకు వేసవి శిక్షణ తరగతులు నిర్వహించారు. ఈ సందర్భంగా వాగ్దేవి సమారాధన వ్యవస్థాపక అధ్యక్షురాలు పెన్నేటి స్వప్నహిందు మాట్లాడుతూ విద్యార్థులు నైతిక విలువలు పెంపొందించుకోవాలని తెలియజేశారు. పద్య పోటీలు నిర్వహించామన్నారు. ఈ కార్యక్రమానికి సహకరించిన వారందరికీ కృతజ్ఞత తెలియజేశారు. ఇలాంటి వేసవి శిక్షణ శిబిరాల వల్ల విద్యార్థులకు విజ్ఞానం పెరుగుతుందన్నారు. ఇది కేవలం ఆరంభం మాత్రమే అని, ఇంకా ముందు మంచి కార్యక్రమం నిర్వహిస్తామని తెలియజేశారు. భగవద్గీత ఎందలి ఒక 2 అధ్యాయాలు భక్తి యోగము, పురుషోత్తమ ప్రాప్తి యోగాన్ని, మరి రామాయణాన్ని కూడా కొంత బోధన చేయడం జరిగింది. విద్యార్థులందరూ కూడా ఎంతో శ్రద్ధగా వాళ్ళు ఈ శిబిరంలో పాల్గొని శిక్షణ పొందారు. ఇక 2 రోజులు 23వ తేదీన ముగింపోత్సవ వేడుక ఉంటుంది. ఇది అంతం కాదు, ఆరంభమే. పిల్లలకి వాళ్ళకి బాల్య దశలో మనము కొన్ని సంస్కారాదులను అందించగలిగితే భవిష్యత్తులో వారిని వారు తీర్చిదిద్దుకోగలుగుతారు.
మన వంతు ఏదో వాగ్దేవి తరపున కొంత సేవ చేయాలి, సారస్వత సేవ చేయాలి అనే ఉద్దేశంతో మేము ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాము. ఈరోజు పివిఎల్ సుబ్బారావు గురువర్యులు తమ అమూల్యమైనటువంటి ఆశీర్వచనాన్ని విద్యార్థులకు ఇవ్వడానికి ఇచ్చేశారు. ప్రతిరోజు సాహితీ మేడం గారు శతక పద్యాలను చెప్పారు. దాదాపు ఒక 25 శతక పద్యాలు విద్యార్థులు శిక్షణ పొందారు. చిరంజీవి సంతోషి మేడము ఆవిడ భగవద్గీత పురుషోత్తమ ప్రాప్తి యోగం చెప్పారు. నేను ప్రతిరోజు వాళ్ళకి సులభ సంస్కృతి, అదేవిధంగా వారికి పాటలు, భక్తి యోగాన్ని చెప్పి కాస్త శిక్షణ ఇచ్చాము. ఈ సదవకాశాన్ని ఉపయోగించుకున్నటువంటి విద్యార్థులకు ఆశీస్సులు, తల్లిదండ్రులకు ప్రోత్సహించి పంపించినటువంటి తల్లిదండ్రులకు మనఃపూర్వక కృతజ్ఞతలు. విజయనగరం జిల్లాలో సహకార సంఘాల సీఈఓలు, పర్సనల్ ఇన్ఛార్జీలు, కంప్యూటర్ ఆపరేటర్లు, సహకార శాఖ ఆడిటర్లకు 2 రోజుల శిక్షణా కార్యక్రమం జిల్లా పరిషత్ సమావేశ భవనంలో నిర్వహించారు. సహకార సంఘాలతో కంప్యూటరీకరణ, వ్యాపార లావాదేవీలు, సహకార సంఘాల నిర్వహణ తదితర అంశాలపై డీసీసీబీ జనరల్ మేనేజర్ సత్యనారాయణ, డిప్యూటీ జనరల్ మేనేజర్ ప్రసాద్ అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా సత్యనారాయణ మాట్లాడుతూ పిఎస్సిఎస్ అభివృద్ధికి సిబ్బంది సహకరించాలని తెలియజేశారు. 2 రోజుల శిక్షణలో సిబ్బందికి సందేహాలు నివృత్తి చేస్తున్నామన్నారు. రైతులకు డీసీసీబీ సేవలను విస్తృతం చేస్తున్నామని స్పష్టం చేశారు. ప్యాక్స్ కంప్యూటరైజేషన్ చేయడానికి నాబార్డు వారు, యాప్కబ్ వారు, రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ప్రెస్టీజియస్ ప్రాజెక్టులో భాగంగా 2023-24 ఆడిట్ తాలూకా రికార్డు అంతా కూడా ప్యాక్స్ కంప్యూటరైజేషన్ ప్రోగ్రాంలో డేటా అప్లోడ్ చేయడం జరిగింది. ఈ అప్లోడ్ చేసిన తర్వాత ఈ 2023-24 తర్వాత 24-25 ఓచింగ్ అంతా జరిగింది. ఈ 25 ఆడిట్ చేయడానికి మరియు ఈఓడి ప్రాసెస్ చేయడానికి ఈ ప్యాక్స్ కంప్యూటరైజేషన్లో ప్రాక్టికల్గా నాలెడ్జ్ మన ఆడిటర్స్కి మరియు సొసైటీ సూపర్వైజర్కి మరియు సిఇఓస్కి, అక్కడ టెక్నికల్ స్టాఫ్కి ఒక ఇంటరాక్షన్ ప్రోగ్రామ్ చేయడానికి ఆప్కాబ్ వారి ఆధ్వర్యంలో నేషనల్ లెవెల్ ప్యాక్స్ సాఫ్ట్వేర్ వెండర్ వారి ఆధ్వర్యంలో ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్ నిన్న ఇవాళ జరిగింది. దీనికి మొత్తం మన జిల్లాలో ఉన్న ఆడిటర్స్, అదే సహకార శాఖ ఆడిటర్స్ మరియు సొసైటీ సిఇఓస్, టెక్నికల్ స్టాఫ్ మొత్తం మన ఆప్కాబ్, మన డీసీసీబీలో ఉన్న పీడీసీఎల్ వారి ఆధ్వర్యంలో 2 రోజులు ఈ సెషన్ ప్రోగ్రామ్ జరిగింది. దీని తర్వాత ఈ 24-25 ఆడిట్ కంప్లీట్ అయ్యి ఈ డే టు డే వాచింగ్ కూడా సిస్టమ్ ద్వారా ఏ రోజుకు ఆ రోజు రిపోర్ట్స్ వస్తాయి. దీనివల్ల రైతులకి చాలా ఉపయోగం ఉంది. ప్లస్ ప్యాక్స్ కంప్యూటరైజేషన్ చేయడం వల్ల ప్యాక్స్లో ఉన్న జరుగుతున్న ఏ రోజువారీ కార్యక్రమాలు కూడా ఏ రోజుకు ఆ రోజు మన రిపోర్ట్స్ చూసి మనం పర్యవేక్షించడానికి చాలా సులభతరం అవుతుంది. మాడ్యూల్స్ ఉన్న వాటిన్నింటి మీద కూడా ఒక అవగాహన కల్పించడానికి ఎన్ఎల్పిఎస్వి ద్వారా ఆధ్వర్యంలో వాళ్ళ ఫ్యాకల్టీ మెంబర్స్ పిన్ టు పిన్ వాళ్ళందరితో కూడా ఇంటరాక్షన్ చేస్తూ వాళ్ళకి ఏమైనా డౌట్స్ ఉంటే ఆ క్లారిటీ లైవ్లో చెప్తారండి. రాష్ట్ర ప్రభుత్వం రేషన్ పంపిణీపై సంచలన ప్రకటన చేయడంతో రేషన్ పంపిణీ చేసే వాహనదారుల్లో ఆందోళన మొదలైంది. జూన్ నెల నుంచి రేషన్ పంపిణీని పాత పద్ధతిలోనే చేస్తామని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. దీంతో వాహనదారుల్లో ఆందోళనలో పడ్డారు. రాష్ట్ర వ్యాప్తంగా వేలాది మంది రోడ్డున పడతామని, కావున ప్రభుత్వం నిర్ణయాన్ని మార్చుకోవాలని వారు కోరుతున్నారు. నిన్న ఇలాగ మన కూటమి ప్రభుత్వం ఇలాగ ఎండి వాహనాల్ని తీసేస్తానని నిర్ణయం క్యాబినెట్లో జరిగింది. ఇలాగ మన సివిల్ సప్లై డిపార్ట్మెంట్ నాల్ మనోహర్ గారు ఈరోజు ఇలా నిన్న సాయంత్రం ప్రతిపరంగా ఇలా ఎండి వ్యవస్థ వల్ల లాస్ అవుతుంది అని చెప్పడం జరిగిందండి. మాకు ఇచ్చిన జీతంలో 21,000 అండి. 3,000 రూపాయలు గవర్నమెంట్ తీసుకొని 18,000 రూపాయలు మాకు ఇస్తుందండి. మిగతా 5,000 రూపాయలు ఇన్సూరెన్స్ కంటదానికి ఈ ఫైనాన్స్కి తీసుకుంటారండి. అదేవిధంగా సడన్గా ఈ వార్త చెప్పడం మాకు కొంచెం ఆందోళనగా ఉందండి. ఇప్పటికిప్పుడు మా భార్య పిల్లలు ఎలా పోషించాలో మాకు అని నాకు ఉద్యోగం ఉన్న ఆధారం లేదండి. దీని మీద బతుకుతున్నాము గత 4 సంవత్సరాలు బట్టి. మాకు 2027 జనవరి వరకు మాకు టైం ఉందండి. అప్పుడుదా కొనసాగిస్తే
మా కుటుంబాలు కొంచెం రోడ్లు పడే పరిస్థితి వచ్చిందండి. ఏ గవర్నమెంట్ వచ్చినా మంచి చేస్తా అనుకుంటే మీరు కూడా వచ్చి కూడా మా కుటుంబ వచ్చి కూడా వాళ్ళని సామాన్యుల్ని ఎస్సీ బీసీ మన బడుగు పడ్డ ప్రజల్ని ఇలాగా చేయడం ఇబ్బందిగా ఉందండి మాకు కూడాను. అదేవిధంగా ఈ చెప్పిన మాటలు వెనక్కి తీసుకొని మా గురించి ఆలోచించాలని మేము కోరుకుంటున్నామండి. దయచేసి మా యొక్క వెహికల్ ఫైనాన్స్ అనేది ఇంకా 2 సంవత్సరాలు ఉందండి. మీరు ఇచ్చిన 3,000 రూపాయలు, మీరు ఇచ్చిన 21,000 జీతాలు 3,000 రూపాయలు మీరే కట్ చేసి మీరు ఫైనాన్స్ కడుతున్నారు. ఇప్పుడు ఏ విధంగా మేము కట్టగలమండి? ఆ వెహికల్ చూస్తే దేనికి వాడడం కూడా పనికిరాదు, అలాంటి వెహికల్ ఉంది. ఓన్లీ మీ సివిల్ సప్లై డిపార్ట్మెంట్కి అనుకూలంగా రూపొందిన వెహికల్ అది. దాన్ని దేనికి వాడడానికి కూడా యూజ్ కాదండి. దయచేసి మా మీద సానుభూతిగా ఉంచి ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని కోరుకుంటున్నామండి. రాష్ట్ర వ్యాప్త పిలుపుల భాగంగా మా ఎంఆర్ ఆఫీస్కి వెళ్ళి మేము వివరణలు ఇస్తున్నామండి. అలాగే రేపు కలెక్టర్ ఆఫీస్ కూడా వెళ్తామండి. స్టేట్ అధ్యక్షులు ఏం చెప్తే దాన్ని ఫాలో అవుతామండి. అదేవిధంగా మీ నాయకులు పవన్ కళ్యాణ్ గారు, డిప్యూటీ సీఎం గారు, అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు గారు, నారా లోకేష్ గారు, ఇలా పౌరశాఖ మినిస్టర్ గారు మనోహర్ గారు, మీ అందరూ మా మీద దయించి ఈ యొక్క నిర్ణయం వెనక్కి తీసుకోవాలని కోరుకుంటున్నామండి. నగరంలోని సిటీ బస్టాండ్ ఆంజనేయ స్వామి కోవిల్లో హనుమాన్ జయంతి సందర్భంగా సీతారాముల కళ్యాణాన్ని వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ధర్మకర్త గాయత్రి సార్ మాట్లాడుతూ 1,00,000 సింధూరార్చన కార్యక్రమం కూడా ఉంటుందన్నారు. స్వామిని దర్శించుకున్న వారికి సుఖ సంతోషాలు కలుగుతాయని పేర్కొన్నారు. హనుమాన్ జయంతి ఉత్సవాలను విజయవంతం చేయాలని భక్తులకు పిలుపునిచ్చారు. ప్రతి ఏటా హనుమాన్ జయంతి ఉత్సవాలను నిర్వహించడం జరుగుతుందని తెలియజేశారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని తెలియజేశారు. ఆంజనేయ స్వామి వారి జన్మదిన ఉత్సవం జరుగుతున్నది. అందరూ కూడా హనుమత్ జయంతి అంటారు. హనుమత్ జయంతి అనేటువంటిది కొంచెం అది అందరికీ వాడిక అయిపోయింది. హనుమత్ జయంతి కాకుండా ఆంజనేయ స్వామి వారి జన్మదిన ఉత్సవం అని చెప్పుకుంటే చాలా మంచిది. అలాగే దశమి నాడు ఈరోజు నవమి రాముల వారి యొక్క శ్రీరామనవమి యొక్క ఉత్సవాలు అందరూ కూడా మనకు చేయడం జరుగుతుంది. అలాగే ఈరోజు నవమి కాబట్టి ఈ యొక్క భక్తులందరి చేత కూడా ఎవరైతే మాల ధరించారో వారందరి చేత కూడా ఈ యొక్క రాములవారి కళ్యాణం జరుగుతుంది. ఈ యొక్క రాములవారి కళ్యాణం హనుమద్గృత రామ కళ్యాణం అని చెప్పేసి వానరుల చేత ఈ యొక్క కళ్యాణం చేయడం జరుగుతుంది. కనుక ఈరోజు ఇప్పుడు రాములవారి కళ్యాణం జరుగుతున్నది. అలాగే మళ్ళీ సాయంత్రం ఆంజనేయ స్వామి వారికి చాలా ప్రీతికరమైనటువంటిది చిందూరం అర్చన జరుగుతుంది. ఈ యొక్క భక్తులందరి చేత కూడా ఈ యొక్క చిందూరార్చనలో అందరూ కూడా పాల్గొనవచ్చు. ఆ యొక్క పూజలో అనుకునేటువంటిది ఎటువంటి కార్యక్రమాలు కూడా జరుగుతాయి. ఎటువంటి దోషాలు ఉన్నా పోతాయి. నవగ్రహ దోషాలు, శనిగ్రహ దోషాలు ఏటున్నా కూడా ఆంజనేయ స్వామివారు ఎందుకంటే చిందూరంతోనే స్వామివారు పూసుకోవడం జరుగుతుంది. స్వామివారికి రాముల వారికి ఇష్టమైనటువంటి సీతమ్మవారు చిందూరం పెట్టుకుందని చెప్పేసి రాముల వారు అమ్మవారు అంత చిన్న బొట్టు పెట్టుకుంటేనే అంత సీతమ్మవారిని ఇష్టపడుతున్నారు రాముల వారు అని చెప్పేసి ఆంజనేయ స్వామి వారు ఒంటి నిండా కూడా చిందూరం ధరించుకొని అలంకారం చేసుకుని రాముల వారి ముందు వచ్చి నిలబడేసరికల్లా రాముల వారు పక్కపక్క నవ్వుతూ అయ్యా ఏంటి హనుమ అనేసరికల్లా స్వామి నువ్వు అమ్మవారు యొక్క చిందూరం బొట్టు ఇంత పెసరు పెట్టుకుంటేనే నువ్వు అమ్మవారిని అంత చక్కగా నువ్వు చూసుకుంటున్నావు. మరి నేను ఇంత చక్కగా చిందూరం అంతా పూసుకుని వచ్చాను కాబట్టి నన్ను ఇంకంత దీనిగా చూసుకుంటావు అనేటువంటి ఆ యొక్క ఉద్దేశంతోనే స్వామివారు చిందూరంతో ఆ విధంగా దర్శనం ఇవ్వబట్టి రాముల వారు అప్పుడు ఆంజనేయ స్వామి వారికి వరం ఇస్తారు. నీకుతో ఎవరైతే చిందూరం పూసి చిందూరం రాసుకుని ఎవరైతే ఉంటారో వారికి సకల కార్యాలు కూడా దిగ్విజయం అవుతాయి. ఎటువంటి బాధలు బెంగలు గట్ట ఏదున్నా కూడా నెరవేరుతాయి అని చెప్పేసి రాముల వారు ఆంజనేయ స్వామి వారికి వరం ఇచ్చారు. వాజీ వార్తల్లో కాసేపు విరామం.
కొత్తగా రేషన్ కార్డులు దరఖాస్తు చేసుకోవడానికి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నామని విజయనగరం తహసీల్దార్ కూర్మనాథరావు పేర్కొన్నారు. విజయనగరం ఎంఆర్ఓ కార్యాలయంలో ఈరోజు ఆయన బాజీ న్యూస్తో మాట్లాడారు. నూతన వధూవరులు కూడా కొత్త రేషన్ కార్డులు ఇస్తున్నామన్నారు. రేషన్ కార్డులో మార్పులు, చేర్పులు, తొలగింపులు ఆప్షన్ కూడా ఉన్నాయని తెలియజేశారు. ఆయా సచివాలయాల్లో దరఖాస్తు చేసుకున్న వారికి వీలైనంత త్వరగా రేషన్ కార్డులు అందజేస్తామని పేర్కొన్నారు. ఈ సదవకాశాన్ని వినియోగించుకోవాలని విజయనగరం మండల ప్రజలకు తెలియజేశారు. చాలా రోజుల నుంచి రేషన్ కార్డుల ఆప్షన్ లేకపోవడంతో ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడ్డారని ఆయన అన్నారు. కానీ ప్రభుత్వం త్వరితగతిన రేషన్ కార్డుల మార్పులు, చేర్పుల కోసం అవకాశం ఇచ్చిందని చెప్తున్నారు. కొత్త రేషన్ కార్డుల కొరకు ఆప్షన్ ఇచ్చి ఉన్నారు. దీనికి సంబంధించి ఎవరైనా మండలంలో కొత్త రేషన్ కార్డులకి అప్లై చేసుకోవాలనుకుంటే కొత్త రేషన్ కార్డులకి అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా దీంతోపాటు ఎవరైనా రేషన్ కార్డు నుండి స్ప్లిట్ చేసుకోవడానికి, అదేవిధంగా కొత్త పేర్లని యాడ్ చేసుకోవడానికి, తర్వాత ఎక్కడికైనా ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి, సరెండర్ చేసి అంటే ఆ రేషన్ కార్డును సరెండర్ చేయడానికి కూడా ఆప్షన్స్ ఇచ్చి ఉన్నారు. వీటన్నిటికి కూడా నిర్ణీత దరఖాస్తులను సచివాలయంలో ఉంచడమైంది. ఆ దరఖాస్తును ఫిలప్ చేసి ఏదైతే రిక్వెస్ట్ ఉందో ఆ రిక్వెస్ట్ ప్రకారంగా వాళ్ళు సచివాలయంలో అప్లై చేసుకోవడానికి అవకాశం కల్పించినందున ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరడమైంది. ప్రతి సచివాలయంలోని దరఖాస్తుకు ఏ విధమైన దరఖాస్తు పెట్టుకోవాలంటే సచివాలయంలో అవైలబుల్గా ఉంది. ఆ దరఖాస్తుని ఫిల్ చేసి దాంతోపాటు ఆధార్ కార్డును కూడా జత చేయాల్సి ఉంటుంది. అప్లికేషన్లు ఇప్పటి వరకు మండలంలో రిసీవ్ చేసుకోవడం జరిగింది. వాటిని వెంటనే ఈకేవైసీ తీసుకొని వాటిని కూడా ప్రాసెస్ చేయడం జరుగుతుంది. ఈ ప్రాసెస్ రెగ్యులర్ ప్రాసెస్ అండి, అది కంటిన్యూగా ఉంటుంది. ఈ ప్రాసెస్ అంతా కూడా అంటే ఇది కట్ ఆఫ్ డేట్ అని ఎంతవరకు ఇవ్వలేదు, నిరంతర ప్రక్రియ కింద పెట్టారు. సో ప్రస్తుతానికి వాటిని ఎప్పుడు వచ్చిన అప్లికేషన్ని అప్పటికి వెంటనే మేము డిస్పోజ్ చేయడం జరుగుతుంది. అది 22వ తారీఖు లోపల మొత్తం అన్ని క్లియర్ చేయమన్నారు. సో ఇప్పటివరకు వచ్చిన అప్లికేషన్ అన్నింటినీ మేము క్లియర్ చేయడం జరిగింది. పట్టణ నిరాశ్రయుల కేంద్రంలో ఈరోజు విశాఖపట్నానికి చెందిన ఓం శాంతి ప్రతినిధులు తమ వితరణ చాటుకున్నారు. 125 కేజీల బియ్యాన్ని పేదలకు టవల్, టూత్పేస్ట్, సబ్బులు వంటివి అందజేశారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ సైకాలజిస్ట్ వెంకట్రావు, రెడ్ క్రాస్ చైర్మన్ కేఆర్డి ప్రసాదరావు పాల్గొని వృద్ధులకు వాటిని అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నిరాశ్రయులుగా ఉన్న వృద్ధులకు ఆదుకోవాల్సిన అవసరం ఉందన్నారు. వారికి సపర్యాలు చేయడానికి ప్రతిరోజు స్వచ్ఛందంగా ముందుకు రావాలని తెలియజేశారు. వృద్ధుల్లో ఆత్మస్థైర్యాన్ని నింపడానికి, వారిలో ఒత్తిడిని తగ్గించడానికి కొన్ని సలహాలు తెలియజేశారు. దాతల సహకారం కూడా ఉండాలని సూచించారు. ఆల్మోస్ట్ 80% ప్రజల తాలూకా సహకారంతోనే, దాతల తాలూకా సహకారంతోనే జరుగుతుంది. ఈరోజు కూడా మనకి బ్రహ్మకుమారీస్ ఆధ్వర్యంలోని బ్రహ్మకుమారీస్లో భాగమైనటువంటి గౌరవనీయులైన వెంకట్రావు గారు, అతను నా సహోద్యోగి. నేను ఎలాగైతే ఇక్కడ హ్యూమనిటేరియన్ సర్వీసెస్ చేస్తున్నానో అతను కూడా అదేవిధంగా చేస్తూ వచ్చారు. లాస్ట్ ఇయర్ కూడా మా షెల్టర్ విజిట్ చేసి నిర్వహణ అంతా చాలా బాగుందని చెప్పి 1 lakh అతను డొనేషన్ ఇవ్వడం జరిగింది లాస్ట్ ఇయర్. మరి అదేవిధంగా ఈ సంవత్సరం కూడా బ్రహ్మకుమారి సంస్థతో పాటు వచ్చి 1 నెలకి సరిపడినటువంటి బియ్యాన్ని మాకు అందజేశారు. అలాగే బ్రహ్మకుమారీస్ కూడా టవల్స్ని, టూత్పేస్టు, ఇట్లాంటివి బ్రష్ కూడాను ఇన్మేట్స్ అందరికీ కూడా ఇవ్వడం జరిగింది. కేవలం వస్తు రూపేణ దానం ఇవ్వడమే కాకుండా అతను వెంకట్రావు గారు ఈజ్ సైకియాట్రిస్ట్ అనమాట. అతను మంచి దానిలోనే డాక్టరేట్ కూడా చేశారు. మరి నిరాశ్రయులందరూ నిరుత్సాహంతో ఇక్కడ జీవించక్కర్లేదు, ఉత్సాహంతో ఉండొచ్చు అనేది కూడా వాళ్ళకి కొంత హితబోధ చేయగలను అనే ఉద్దేశంతో అసలు వీళ్ళు వచ్చారు. ఇవన్నీ ఇవ్వడమే కాకుండా వాళ్ళందరికీ ఎలాగ ఆనందంగా వాళ్ళ జీవితం గడపాలనేది కూడా తెలియజేస్తారు ఇప్పుడు దీని తర్వాతకి. మరి ఇంత మంచి సహకారాన్ని అందించినటువంటి వెంకట్రావు గారికి మా రెడ్ క్రాస్ సంస్థ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. దాతలు ఎంత గట్టిగా ఉన్నవాళ్ళు వస్తుంటే, ఎంత సౌహృదయంతో ఉన్నవాళ్ళు వస్తుంటే అంత చక్కగా దాన్ని మేము నిర్వహించగలము. దాతలందరికీ కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. విజయనగరం నియోజకవర్గ మహానాడు కార్యక్రమం పట్టణంలో గల మెసానిక్ టెంపుల్ నందు గౌరవ శాసనసభ్యురాలు పూసపాటి అద్ది విజయలక్ష్మి గైతిరాజు అధ్యక్షతన పండుగ వాతావరణంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బ్యూరో సభ్యులు పూసపాటి అశోక్ గైతిరాజు హాజరయ్యారు.
ఈ సభలో ముందుగా దేశం కోసం ప్రాణాలు అర్పించిన వీర జవాన్ల చిత్రపటాలకు నాయకులందరూ నివాళులు అర్పించి అనంతరం సభావేదిక వద్దకు వచ్చారు. తదుపరి తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు స్వర్గీయ నందమూరి తారక రామారావు విగ్రహానికి పూలమాలలతో నివాళులు అర్పించారు. అనంతరం మా తెలుగు తల్లికి గీతాలాపన చేసి ఆపరేషన్ సింధూర్లో వీరమరణం పొందిన సైనికులకు మరియు గత 2 సంవత్సరాల్లో మరణించిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు సంతాపం తెలుపుతూ మౌనం పాటించారు. తర్వాత విజయనగరం నియోజకవర్గం ప్రజలు ఎదుర్కొంటున్న కొన్ని ప్రధాన సమస్యలు పరిష్కరించాలని కోరుతూ సదరు అంశాల సమావేశంలో చర్చించి తీర్మానాలు చేసి రాష్ట్ర పార్టీకి పంపించడం జరిగింది. విజయనగరం ఐస్ ఫ్యాక్టరీ జంక్షన్ నుండి ఐనాడు జంక్షన్ వరకు రహదారి విస్తరణ పనులను గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో మంజూరు చేశారు. తదుపరి వైసీపీ ప్రభుత్వం ఈ పనులు రద్దు చేసింది. ఈ రహదారి నిర్మాణం పూర్తయించో ట్రాఫిక్ రద్దీ తగ్గడమే కాకుండా నూతనంగా కార్గో సేవలతో నిర్మిస్తున్న భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం విజయనగరం మంజం జిల్లాల నుండి గిరిజన మరియు రైతులు పండించిన ఉత్పత్తులను రవాణా చేసుకోవడానికి సౌకర్యం కలుగుతుంది. కావున సదరు రహదారి యొక్క ఆవశ్యకతను గుర్తించి రహదారి విస్తరణ పనులను మంజూరు చేసి త్వరితగతిన నిర్మాణం చేయవలసిందిగా కోరుతూ తీర్మానం చేశారు. అక్కడ టెర్రరిజం అనేది ఎక్కువగా ఉంటుంది. మనం మొట్టమొదటిసారిగా మన విజయనగరంలో టెర్రరిజం అనేది రీసెంట్ గా చూస్తున్నాం. దాని ముందు డ్రగ్స్ అనేది చూస్తున్నాం. సో డ్రగ్స్ తర్వాత టెర్రరిజం అనేది ఈ విధంగా మనం వెళ్ళిపోతే మనం ఎటువైపు వెళ్తున్నాం అనేది మనం జాగ్రత్తగా ఆలోచించాలి. అయితే మనం ఎప్పుడైనా ఒక ప్రజాస్వామ్యంగా ఒక మంచి ప్రభుత్వం బాధ్యతగా ఎప్పుడైతే ఎన్నుకుంటామో అప్పుడు మన సేఫ్టీ మన రక్షణ అనేది మనకు ఉంటుంది అనేది అందరూ ఆలోచించిన విధానంగా మనము ఓట్లు వేయాలని విజ్ఞప్తి చేస్తూ ఇవాళ పొద్దున మనం పత్రికలు చూస్తే ఉగ్రవాదులు ఎక్కడ ఉన్నారంటే మన విజయనగరంలోనే వచ్చింది. ఎలాగొచ్చారు ప్రపంచ చరిత్ర చూస్తే ఎక్కడ డ్రగ్స్ వస్తాయో అక్కడ ఉగ్రవాదం ఖచ్చితంగా వస్తారు. నెక్స్ట్ డ్రగ్స్ ని ప్రోత్సహించే ప్రజాప్రతినిధులు ప్రభుత్వం మనం తీసుకొచ్చాం. తీసుకొచ్చిన తర్వాత ఏమవుతుందంటే ధ్వంసం ప్రభుత్వం తీసుకొచ్చిన తర్వాత ధ్వంసమే అవుతుంది. ఉగ్రవాదం పెంచే ప్రభుత్వం వస్తే ఉగ్రవాదులే పెరుగుతారు. అయితే చరిత్రహీనులకి మాత్రం ఏమంటారు, చరిత్ర మనకు అన్నం పెట్టదా అని. అయ్యా చరిత్ర తెలుసుకుంటే ఆ తప్పులు మళ్ళీ జరిగిన తప్పులు జరగకుండా ఉంచడానికి అవకాశం ఉన్నది. ఆ సత్యాన్ని మనం గ్రహించి ముందు వెళ్ళాల్సి ఉంటుంది. మనం ఇలాగా అవినీతితో ప్రోత్సహిస్తూ అన్నిటికీ ఆకలితో ఉండి వెళ్ళిపోతే పాకిస్తాన్ ఇలా ఉగ్రవాదుల్ని పెంచి పోషిస్తారో ఆ స్థాయికి వెళ్ళిపోతామని దయచేసి గమనించమని పెద్దలందరికీ కోరుతా ఉన్నారు. మన దేశం స్వతంత్ర దేశం. మనం విజయాలు సాధించామంటే మనకి మన ప్రభుత్వాలు క్లియర్ కట్ గా గైడ్ లైన్స్ ఇచ్చారు. మాకు ఇది ఆబ్జెక్టివ్స్ చేసి పెట్టండి, చేసి పెట్టాలి. కానీ ఆ మిలిటరీ వాళ్ళు ఆ నాయకత్వంలో మొహంలో ఆనందం చూడాలని వెళ్ళిపోతే ఇంకా భారతదేశం కూడా ఉండదు, మన స్వతంత్రం కూడా ఉండదు. ఆ స్వతంత్రాన్ని మనం కాపాడి అర్థం ఇవ్వాలి మన రాజకీయ వ్యవస్థని. ఆ సత్యాన్ని గ్రహించి వీరందరూ వచ్చారు. ఆంధ్రప్రదేశ్లోని ఏజెన్సీ ఏరియాల్లో ఏనుగుల వల్ల పలు సమస్యలు ఉత్పన్నం అవుతున్నాయని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వెల్లడించారు. చిత్తూరు జిల్లాలోని పలు ప్రాంతాలతో పాటు శ్రీకాకుళం, సాలూరు ప్రాంతాల్లో ఈ సమస్య అధికంగా ఉందని తెలియజేశారు. అటవీ భూమిని ఆక్రమించడం వల్ల ఏనుగులే జనావాసాల్లోకి వస్తున్నాయా లేక ఏమి జరుగుతుందో తెలియడం లేదన్నారు. కానీ ఈ తరహా సమస్యను కర్ణాటక ప్రభుత్వం చాలా పకడ్బందీ ప్రణాళికలతో
నిరోధిస్తుందని తెలియజేశారు. అందులో భాగంగా ఈ ప్రభుత్వం చాలా ఏనుగులకు శిక్షణ ఇచ్చిందన్నారు. అంతేకాకుండా అవి ఎలా వ్యవహరించాలో కూడా శిక్షణ ఇచ్చారని పేర్కొన్నారు. ఇక ఏనుగులు జనావాస ప్రాంతాల్లోకి రాకుండా వాటికి ప్రత్యేక మార్గం ద్వారా వెళ్లేలా ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని తెలియజేశారు. తద్వారా ఆ ప్రాంతంలోని రైతుల భద్రతతో పాటు సురక్షిత చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు, శ్రీకాకుళం జిల్లాలోని పలు ఏజెన్సీ ప్రాంతాల్లో ఏనుగులు ఊళ్ళలోకి దూసుకువచ్చి పంట పొలాలను నాశనం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ దాడుల కారణంగా పలువురు మృత్యువాత కూడా పడుతున్నారు. ఏ సమయంలో ఎటువైపు నుంచి ఏనుగులు దాడి చేస్తాయో తెలియక ఒక విధమైన భయోందోళన పరిస్థితి ఆ ప్రాంత ప్రజల్లో నెలకొని ఉందని తెలియజేశారు. అంతేకాకుండా ఈ ఏనుగుల దాడి కారణంగా పలు గ్రామాల ప్రజలు ఇప్పటికే సురక్షిత ప్రాంతాలకు తరలిపోయారు. అలాంటి వేళ ఈ వ్యవహారంపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించారు. ఇలా ఏనుగులు దాడి చేయకుండా ఉండేందుకు కుంకి ఏనుగులను రంగంలోకి దింపాలని ఆయన నిర్ణయించారు. ఆ క్రమంలో కర్ణాటక ప్రభుత్వంతో గత ఏడాది సెప్టెంబర్లో 6 కుంకి ఏనుగులు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అప్పగించాలని ఒక ఒప్పందం కుదుర్చుకున్నారు. ఆ ఒప్పందంలో భాగంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ బుధవారం రాజధాని బెంగళూరులోని విధాన సౌదాలో సీఎం సిద్ధరామయ్యతో పాటు డిప్యూటీ సీఎం డీకే శివకుమార్తో సమావేశమయ్యారు. అనంతరం 6 కుంకి ఏనుగులను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు వారు అప్పగించారు. ఈ సందర్భంగా కర్ణాటక ప్రభుత్వానికి, సీఎం సిద్ధరామయ్యకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కృతజ్ఞతలు తెలియజేశారు. కుంకి ఏనుగులు ఆంధ్రప్రదేశ్కు తీసుకువస్తున్నారు. ఇక ఈనాటి వాద్య వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. యోగాభ్యాస కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. యోగా జీవితంలో భాగం కావాలని పిలుపు. కంప్యూటరీకరణపై డీసీసీబీ ఉద్యోగులకు 2 రోజుల శిక్షణ. రైతులకు మెరుగైన సేవలు అందిస్తామన్న డీసీసీబీ జనరల్ మేనేజర్ సత్యనారాయణ. రేషన్ వాహనాలు మళ్లీ తిరిగేలా ప్రభుత్వం పునరాలోచించాలి. రేషన్ వాహనాల డ్రైవర్లు విన్నపం. వాజీ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.